బ్యాక్ టు స్టైల్ మామ. సో నేను ఇప్పుడు వీడికి ఎందుకు వచ్చానంటే మన బెజవాడ కృష్ణ యాక్చువల్లీ షూట్లో ఉన్నాడు, లొకేషన్ షూట్లో ఉన్నాడు యాక్చువల్లీ. సో మొన్న రీసెంట్గా బర్రెలక్కది గొడవ జరగడం కానీ వాటన్ని గురించి సగం అయితే నేను పెట్టిన, ఇంకా మొత్తం వీడియో కావాలి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళందరి గురించి నేను మన ఊళ్ళో అయితే బర్రెలక్క గురించి ఎందుకు జరిగిన ఈ ఇష్యూ ఏంది, కారణం ఏంది అడుగుదాం అనుకుందాం. హాయ్ బ్రో. హాయ్. ఏం పేరు బ్రో మీ పేరు? బెజవాడ కృష్ణ. బెజవాడ కృష్ణ అనే పేరు ఎట్లా వచ్చింది? సోషల్ మీడియాలో వచ్చింది ఊరు అది కాబట్టి ఆ విధంగా. ఓకే బ్రో, మొన్న రీసెంట్ గా మీకు జరిగిన ఫైట్ సీన్స్ కానీ ఆ బర్రెలక్కతో ఆమె మీ గురించి వచ్చి ఆ మీడియా ముంగడ కొన్ని విషయాలు జరగడం కానీ, కొన్ని సంఘర్షణలు కానీ, కొన్ని ఫైట్ సీన్స్ కానీ అసలు ఎందుకు గురించి జరిగినవి, అసలు ఎట్లా జరిగింది, అసలు కారణం ఏంది, దాని గురించి మీకు ఏ విధంగా తెలుసు, దాని గురించి చెప్పగలరు? యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ నాన్నగారి వీడియో మన ఓన్ వాయిస్తో హై ఫ్రెండ్స్ నేను మీ బెజవాడ కృష్ణ వాళ్ళ నాన్నగారిని కలవటం జరిగిందని నా ఓన్ వాయిస్తో పెట్టి వాళ్ళ నాన్నగారి వీడియో పెట్టడం జరిగింది. సో ఆ వీడియో పెట్టి ఎప్పుడు పెట్టానంటే అందరూ పెట్టిన తర్వాత 15 రోజుల తర్వాత పెట్టా. అది న్యూస్ కూడా ఎక్కువ పోలే, 16 కామెంట్స్ వచ్చి 2000 న్యూస్ పోయింది. సో ఆ వీడియో డౌన్లోడ్ చేసి నా అకౌంట్లో ఆ వీడియో ఇప్పుడు కూడా లేదు. నేను అమ్మటే 3 డేస్లో మళ్ళీ డిలీట్ చేసేది వెళ్తలేదు అని వీడియో. అది డౌన్లోడ్ చేసుకొని ఈ రోజున వచ్చి ఆ వీడియో చూపించి మాట్లాడటం జరిగింది. మా నాన్నకి ₹1,00,000 ఇచ్చి నువ్వు వీడియో చేయించావు అన్నట్టుగా మాట్లాడింది. మీ నాన్నకి చెప్పాడా అన్నాను. ఆ ముక్కలన్నీ కట్ చేస్తారు, అది మనం ఏం చేయలేం. కాకపోతే ఎవరు కట్ చేసారు ఆ ముక్కలన్నీ? ఛానల్ వాళ్ళు. ఎవరు? ఏ మీడియా? ఏదైనా కూడా నేను డైరెక్ట్ అడుగుతాను. అయితే ఎడిటింగ్ లో కొన్ని తీసేసి అయ్యడం జరిగింది. సో నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఆల్రెడీ నేను పొద్దున మార్నింగ్ కాల్ చేయడం జరిగింది అన్నయ్యకి. అన్నయ్య ఏమన్నాడంటే సాయంత్రం కూర్చొని మాట్లాడదాం, నాకు వాళ్ళు ఎక్కువ కాదు నువ్వు ఎక్కువ కాదు, ఇద్దరికి సమానంగానే మాట్లాడదాం, నువ్వు రా అని. నేను ఒక మాట అడగాలంటే, ఇప్పుడు బర్రెలక్క అనేది ఒక నార్మల్ పర్సన్ కదా, ఆమె ఒక ఎదుగుతున్న వ్యక్తి. సడన్ గా ఇలాంటివి కానీ రావడం వలన ఆమె మనం మీడియా తరఫున కూడా నా ఫ్యూచర్ అనేది బ్లైమ్ అయింది, ఏదేదో కొన్ని విషయాలు మాట్లాడింది కదా బ్రో. సో అది మీ వలన ఎంతవరకు అంటే ఆమె అన్న మాటకి మీకు దానికి ఎంతవరకు సంబంధం ఉన్నట్ల? అసలు అది దానికి దీనికి సంబంధం లేదు. ఆమె అసలు ముందు మాట్లాడే పాయింట్ వేరే మాట్లాడుతుంది, ఇక్కడ జరిగేది వేరు, అక్కడ మాట్లాడేది వేరు. అసలు అక్కడ జరిగిన దానికి అంత ఏడ్చి అంత పాజిటివ్గా అన్ని కేకలు వేసి అవసరమే లే. ఇప్పుడు ఏదైనా కూర్చుంటే సెటిల్మెంట్ అయిపోతుంది మాట్లాడుకుంటే. నువ్వు గబగబ వచ్చి ఆ కుర్చీ పడేసి ఇలా పడిపోయి మీద పడిపోతే దానికి చూసేవాడికి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఏదో జరుగుతుందిరా బాబు, వీడు ఏదో చేస్తాడు రా బాబు. మర్డర్ చేయలే, నేను బాంబులు పెట్టలేదు ఏంటి అలా చేయడానికి. సో నేనేమంటున్నానంటే ఆమె ఓడిపోయి ఎన్ని రోజులు అవుతుంది? చాలా డేస్ అవుతుంది. ఈ రోజు బయటికి వచ్చి ఆ వీడియో చూపించి మాట్లాడిందంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మళ్ళీ నిలబడుతుంది. దీనికి అయితే తెచ్చుకోవటానికి మాత్రమే నన్ను వాడటం అయితే జరిగింది, నాకు తెలియకుండా. కానీ అది ఫెయిల్డ్ అయ్యింది. అది ఫెయిల్డ్ అయ్యిందంటే ఫెయిల్డ్ అయింది అంటే ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ చూసుకుంటే ఇది షార్ట్ ఫిలిమా, మీరు డ్రామా వేస్తున్నారా, ఆ సూపర్ మహానటిలా బాగా చేస్తున్నావు, ఆ కంటెంట్లకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ. నిజంగా చెప్పాలంటే చాలా మంది యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా కానీ ఎవరైనా కానీ ఇది ఏమంటున్నారు అంటే, ఒక కంటెంట్ క్రియేటివేట్ చేసి పబ్లిక్ కోసం మీరు ఇద్దరు అడిగి అదొక క్రియేటివేట్ అంటున్నారు, అది ఒరిజినల్ వీడియో కాదు, జస్ట్ మీరు అది నిజమా అబద్ధమా మీరు చెప్తేనే పబ్లిక్ అయితే అది రియల్ ఓన్ వాయిస్ తో చేసి వాళ్ళ నాన్నగారి వీడియో పెడతాం రియల్. ఆ వీడియో గురించి కాదు నేను మాట్లాడుతున్నది. ఇప్పుడు అందరు ఏమంటున్నారు అంటే, మీ వీడియో బయటకు వచ్చినాక అది వాళ్ళు ఏదో స్క్రిప్టెడ్ వీడియో కావాల్సిన స్క్రిప్ట్ చేసిరు అని చాలా మంది అనుకుంటున్నారు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, నేను ఒక అమ్మాయిని మీట్ అవుతాను, అక్కడికి వెళ్ళా. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య ఫేమస్ అయింది, 300K ఫాలోవర్స్ వచ్చారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేస్తే లొకేషన్ పెడితే నాకు అమ్మాయి పేరు ఎందుకులే మళ్ళీ. అవునా? సో ఆ అమ్మాయిని కలవడానికి అయితే వెళ్ళాను, మాట్లాడిన తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంటే బయటకు వచ్చి యాంకరు 10 నిమిషాలు ఇంటర్వ్యూ కావాలి, నీది కుర్చీ తాత మీకు ఐడియా ఉంటుంది, కుర్చీ మడత పెడితే డైలాగు. ఆయన నేను బాగా ఫ్రెండ్స్ మాట, ఆయన గురించి బర్రెలక్క గురించి ఇంటర్వ్యూ కావాలంటే 10 నిమిషాలు సరే అన్న అన్నాను. సో లోపల కూర్చున్నాం, మాట వచ్చింది, సరే అన్న ఇక్కడ నెంబర్ ఉంటే ఫోన్ చేయన్న బర్రెలక్కకి, నేను మాట్లాడతాను అన్నా. సో అసలు చేయటం తిడటమే స్టార్ట్ అయింది, ఫోన్ ఎత్తి అమ్మటే. సరే ఒకసారి మాట్లాడమంటే నేను ఫోన్లో మాట్లాడను, ఏదైనా సరే డైరెక్ట్గా వచ్చి మాట్లాడతా అనేటప్పటికి నాకు పాయింట్ అర్థం కాలం, అసలు నాకు ఫీజులు ఎగిరిపోయింది. అది కాదు, నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు ఫోన్ చెయ్యి అన్నాడు, నేను చేయమన్నా. ఆమె ఊర్లో ఉంటాయి ఇప్పుడు కొల్లాపూర్ లో ఉంటది అని కూడా చేయమన్నా. కొల్లాపూర్ లో ఉంటది అన్న, చెయ్యన్నా, నెంబర్ ఉంటే నేను మాట్లాడతాను కావాలంటే, ఇప్పుడు నిలబడుతుందంటే కాబట్టి నేను సపోర్ట్ చేస్తానని చెప్పా. సరే ఫోన్ చేసిన తర్వాత మాట్లాడాడు, మాట వచ్చింది, గొడవ పడింది, తిడతానే ఉంది.
డైరెక్ట్ గా మాట్లాడతాను అనేటప్పటికి నాకు ఫీజు లేకపోయినాయి. ఎక్కడ కొల్లాపూర్, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ స్టూడియో, ఎలా డైరెక్ట్ గా మాట్లాడితే ఫోన్ ఇలా పెట్టే లోపల పట్ట డోర్లు కొట్టేసింది అయ్యా. నాకేం అర్థం కాల అసలు. ఆమెతో పాటు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ తమ్ముడు ఇద్దరే ఉన్నారా? ఇంకో అతను. ఇంకొకటి కృష్ణ గారు, ఇప్పుడు మీరు వాళ్ళ డాడీ వీడియో గానీ మీరు చేయలేదు కదా, మీరు ఆ ముక్క కట్ చేసుకొని చేయడానికి కారణం ఏంటి? న్యూస్ ఎక్కువ వెళ్ళిద్దని అంటే నా ఓన్ వాయిసే కదా. ఇప్పుడు మీరు ట్రోలర్స్ కాదు, ట్రోలర్స్ మెంబర్స్ చాలా మంది ఉంటారు, పెద్ద పెద్ద హీరోల మీద కూడా చేస్తారు వాళ్ళు. మాట చెప్పాలంటే అంతమంది చేస్తారు. సో నువ్వు అట్లా ఏమన్నా ట్రోలర్స్ వా? నువ్వు ఆ విధంగా వీడియో నా అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకో. ఆ ఒక్క వీడియో తప్ప ఏ వీడియో కూడా ఉండదు, నా ఎన్ని ఓన్ వాయిస్ వీడియోస్. సో ఆ వీడియో పెట్టిన తర్వాత చాలా మంది 3 రోజులు అయిన తర్వాత మనకి ఎందుకు డిలీట్ చేశానంటే నేను డిలీట్ కూడా చేసేసిన. కానీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఈ రోజు చూపించడం జరిగింది. ఆ వీడియో నా అకౌంట్లో ఎక్కడైనా సరే, నాకు ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టా అకౌంట్ ఉంది, ఆ 2 అకౌంట్లో తప్ప ఎక్కడైనా చూసుకున్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. నా యూట్యూబ్ ఛానల్ అమ్మేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. 2 మిలియన్ సబ్స్క్రైబర్లు నాకు. మా ఫాదర్ కి ఆపరేషన్ కి నేను బ్రో అది కాదు బ్రో. ఇప్పుడు మీకు బరలకి ఇంతకు ముందు ఏమైనా సంబంధం ఉందా? లేదు. సంబంధం అంటే ఏదైనా వీడియోలో గానీ కలవడం గానీ, ఏదైనా వీడియో ప్రమోషన్ గానీ, ఏదైనా ప్రచారం విషయాలు? ప్రచారంలో అంటే వెళ్ళాము 3 రోజులు అక్కడికి వెళ్ళాను. మీరు కూడా వెళ్ళారా కొల్లాపూర్? మళ్ళీ అప్పుడు మిమ్మల్ని చూడలేదు ఆమె? మీరు హాయ్ అంటే హాయ్ అంతవరకు, అంటే అంత ప్రాక్టికల్ గా అయితే మాట్లాడితే గ్యాప్ లేదు కాబట్టి. ఆమె ఒకటి చెప్పాలంటే ఆమె జీరోగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్స్ గానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినారు. సో ఏ చిన్న పిల్లోడు వచ్చినా కూడా ఆమె గుర్తు పెట్టుకోవాలి. వెళ్ళింది ఎందుకంటే మేము వెళ్ళింది ఎందుకు కార్ ఇవ్వడానికి వెళ్ళాం. ఒక కారే ఆమెకే ఫోన్ చేస్తా మాట్లాడు. చంద్రన్ ఒక ఆయన ఉంటాడు. అంటే ఓన్లీ ఎలక్షన్స్ కా లేకుంటే మొత్తానికి ఆమెకే? ఎలక్షన్ కి ఒక వీడియో పెట్టింది, నాకు తిరగడానికి కార్యం లేదు, నేను నడిచి వెళ్ళలేకపోతున్నా అది ఇది అంటే. మరి ఒక అన్న ఉన్నాడు, అన్న మూవీస్ కి డబ్బులు పెడతా ఉంటాడు. ఆ అన్న నాకు బాగా లేదు, అన్న 2 కార్లు ఉన్నాయి కదా, ఒక కార్ ఇద్దామన్నా అంటే. ఇచ్చేయడం అంటే ఆమెకేనా మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకుంటాం. అవునా? అంటే ఎలక్షన్ సీజన్ కూడా కార్ ఇద్దామని వెళ్ళారు. మళ్ళీ ఇచ్చేయడం అంటే వ్యూవర్స్ కి ఎట్లా అర్థం అవుతుంది అంటే మొత్తానికి అలా కాదండి, మామూలుగా ఓన్లీ టైం వరకు చేయడానికి అయితే ఇద్దామని మేము వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ వేరు. సో అందుకే మేము బ్యాక్ వచ్చేసాం. ఇప్పుడు ఒక సోషల్ మీడియా లేకుంటే బరలక ఈ రోజు లేదు. బరలకకు ఒక చిన్న యూట్యూబర్ కానీ, ఇన్స్టాగ్రామర్ కానీ, ఎనీవన్ పీపుల్స్ ఆల్ ద సపోర్ట్ ఫర్ బరలక చేయడం వలన ఈరోజు బరలక కానీ ఇప్పుడు రీసెంట్ గా రన్ అవుతున్న కుమారి ఈ మీడియా ఎప్పుడు ఎవరిని ఏ విధంగా తీసుకొస్తుందో తెలియదు. సో మీకు ఇవన్నీ తెలిసి మీరు ఎన్నో ఇయర్స్ నుంచి మీడియాలోనే తిరుగుతుంటారు కాబట్టి అదొక్క వీడియో పాయింట్ ఎందుకు మిస్ అయ్యి చేసిరు మీరు? ఆ పాయింట్ అంటున్నాను. ఏ పాయింట్? మీరు వాళ్ళ వీడియో కట్ చేసుకొని నువ్వు తర్వాత అవును వేరే వాళ్ళు ఏమో కానీ మీరు చాలా మంది తిరుగుతున్నారు కదా, మీరు డైరెక్ట్ ఆమెకి అంటే నేను చేస్తున్నా అని ఆ మాట మాట్లాడడం. బెజవాడ కృష్ణ ఏది లేకుండా చెప్పడు, వీడియోలో అదే చెప్తా. ఓన్ వాయిస్ తోటి ఒక ఆమెకి డైరెక్ట్ సవాల్ ఇసిరినట్లనే కదా అందరికి ఇసిరేంటి. నా ప్రతి వీడియో అదే ల్యాంగ్ ఉంటది, నా ప్రతి వీడియోకి అదే ల్యాంగ్ ఉంటది, చెక్ చేసుకోవాలి. ఓన్ గా మీరు ఓన్ కంటెంట్ క్రియేటివ్ చేసుకొని వీడియోలు చేస్తారు కదా, ఆ వీడియో చేయడానికి కారణం ఏంది అని అడుగు. కారణం ఏం లేదు, అది అందరూ పెట్టేశారు కదా, ఈ వీడియో వెళ్దేమో అని నా వేలో ఇలా మాట్లాడుకుని పెట్టుకున్నా అంతే. అదే నిజమని మీరు నమ్మి చేసినారా? లేదు నిజమని కొన్ని వేల కోట్ల మంది నమ్మారు. ఆ వీడియోని నమ్మిన తర్వాతే నేను పెట్టినా. మళ్ళీ అన్ని కోట్ల మంది మీద వెళ్ళని ఆమె ఒక బెజవాడ కృష్ణ మీదకి ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడే ఉన్నా కాబట్టి ఇప్పుడు ఫామ్ లో ఉన్నా. నేను ఇవన్నీ చెప్తా ఉంటున్నాను, పక్కా కనపడుతున్నాను. టీ షర్ట్లు వచ్చినాయి, అన్ని మీకు తెలిసినాయి. ఓకేనా? బెజవాడ కృష్ణ రివ్యూ స్టార్ అని టీ షర్ట్లో వచ్చినాయి. సో ఇవన్నీ ఉండగా ఇవన్నీ తెలిసినప్పుడు తను అక్కడికి వచ్చి పాయింట్ వైడ్ గా పట్టుకొని ఒక సింపతి ఫామ్ చేద్దాం అనుకుంది, అది కుదరలేదు. అంది. సరే, నేను ఒక 5 days నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తున్నా, రా కూర్చుందాం. ఆమె తరపు నుంచి ఒక పవన్ అని ఒక అబ్బాయి వస్తాడు, అతను మాట్లాడుతాడు అని అన్నా. మీరు 5 days బిఫోర్ రాలేదు, కారణం? నేను బయట ఉన్నా వేరే వర్క్ లో, నేను ఆల్రెడీ కాల్ చేసి చెప్పాను. అవునా? అయితే ఇప్పుడు ఇదైతే ఇంతవరకు ఫైట్ జరిగింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది? అంటే నెక్స్ట్ ఆమెతో మాట్లాడాలి, మీడియాని పిలిపిస్తా అన్నారు, కూర్చొని మాట్లాడాలి. యాక్చువల్గా ఇప్పుడు సాయంత్రం కూర్చోవాలి, బరిలాక్తో పిలిపిస్తా అన్నారు. షూట్ లో ఉన్నాగా రేపు నీకు ఫోన్ చేస్తాను, నువ్వు కూడా వద్దగా అక్కడికి. అవునా? బరలక్కతో మీరు డైరెక్ట్ కొంచెం కూడా మాట్లాడలేదు? అంటే నేను ఇది కాదు, ఈ విధంగా ఈ వేవఫ్ ఇట్లా అనుకున్నా, ఇట్లా వెళ్ళినా అని మీరు చెప్పడానికి ఆమెతో మీకు టైం దొరకలేదా? లేకుంటే చెప్పినా సరే ఆమె అర్థం చేసుకోలేదు. ఆ ఒకే కంటెంట్ లో ఉందో ఆ కంటెంట్ చేసింది, వెళ్ళిపోయింది. అవునా? అంటే అదేమన్నా స్క్రిప్ట్ ఆ కంటెంట్? అది అలా అనుకున్నారు, నీకు అర్థం కావట్లా. ఇప్పుడు నాకు తెలియకుండా అక్కడ ఒక
నడిచిపోయింది. నీకు అర్థం కాల. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఫోన్ చేస్తావు, నువ్వు ఫోన్ పెట్టావు, నా దగ్గరికి వచ్చేస్తావు ఏంటి, రావు కదా. అక్కడ అంత ఈజీగా అర్థమైంది. అప్పుడు అక్కడ వీడియో చూసిన ప్రతి ఒక్కడు అదే రాసుకున్నాడు కింద. అవునా? ఒకవేళ మీరు మన సోషల్ మీడియా తరపు నుంచి కానీ మన వాళ్ళ తరపు నుంచి కానీ మీరు ఒకవేళ బర్రెలక విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారో, నీ తప్పు కానీ ఒప్పు కానీ, తప్పు లేకుంటే తప్పు లేదని కానీ. తప్పు లేదు కాబట్టి వాళ్ళ నాన్న వీడియో ఇప్పుడు వినిపినా మళ్ళీ ఇక్కడ కూడా వద్దు. నేను ఆ వీడియో చూసిన యాక్చువల్లీ నాన్న నోట్ మాటతోనే చెప్పాడు కదా, నాకు ఎవరూ చేపిలేదు, నాకు నేనుగా చేశాను వీడియో, నన్ను ఎవరు చేయమనలేదు అని చెప్పడం కూడా జరిగింది. అదే వీడియో ఈ రోజు నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. చూసుకోండి కావాలంటే బెజవాడ కృష్ణ ఇన్స్టాగ్రామ్. అదే బర్రెలక్క ఇదే వీడియోలో ఏమని మాట్లాడేదంటే, నువ్వే 1,00,000 రూపాయలు ఇచ్చి వీడియో మనం చూసినట్లయితే నీ త్రో నుంచి ఎవరో నీ వెనకాల ఉండి 1,00,000 రూపాయలు ఇప్పించి ఈ మాట మాట్లాడిపించినారా అని మాట్లాడింది కదా. ఆ విషయానికి అనింది కదా. అందుకే ఈ రోజు నా నాన్నగారి వీడియో పెడతాను ఇన్స్టాగ్రామ్ లో. ఆ నాన్నతో మాట్లాడటం జరిగింది వాళ్ళు మీడియా వాళ్ళు. నేను కాదు మళ్ళీ మాట్లాడతాను, నన్ను వేసుకోమాకండి. మీడియా వాళ్ళు మైకులు కూడా కనపడుతున్నాయి అక్కడ చూడండి. ఆయన అడిగాడు క్లారిటీగా, నీకు డబ్బులు ఎవరైనా ఇచ్చారంటే నాకు ఎవరు ఇవ్వలేదు, నాకు కాలు బాగాలేదు, మా అక్క నేను ఉన్నాము, మా అక్క ఫోన్ పట్టుకుందో, నేను వీడియో చేసి మాట్లాడాను, నన్ను ఎవరు మాట్లాడమనలేదు, నాకు నేనుగా నిజం బయట పెట్టాలని మాట్లాడి పబ్లిక్ కి తెలిపాను అని చెప్పాడు. ఇదే వీడియోలు చూసినట్లయితే నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలుసారా, నీకు నా ఫ్యామిలీ పర్సనల్ విషయాలు అంత చేసుకునే అవసరం అసలు ఆ వీడియోలో ఏముంది. అంత గుండ్లు బాదుకొని అంత ఏడ్చి ఎలా అంటే వద్దులే ఇంకా ఖచ్చి చాలే. చెప్పు బ్రో, సమాధానం అయిపోకుండా వెళ్ళిపోవడం ఏంది బ్రో. సరే గైస్, ఇది అన్నమాట. సో ఏమేమి జరిగింది, నిజాలు ఎక్కడెక్కడ ఏవేవి జరిగినాయి అనేది అయితే నాకు తెలిసిన వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను తీసిన. ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో కామెంట్స్లో కానీ మీరు ఏమైనా పెట్టినారంటే నేను దానిని బట్టి అడుగుతా. కొంతమంది ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన దాంట్లో కామెంట్లు పెడుతురు, వాటితో కొంచెం ర్యాష్గా మాట్లాడండి అది ఇది అని చెప్పి. సో ర్యాష్గా మాట్లాడడానికి మనం ఆడ ఏం లేదు కాబట్టి అక్కడ ఏం జరిగింది నిజాలు అంతవరకే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ అన్న.